పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉత్సాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ వన్ మ్యాన్ షో చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ ఉన్న క్రేజ్ చూస్తుంటే అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పలేనంత అభిమానం చూపిస్తున్నారు అతని ఫ్యాన్స్. ఇక అదే సమయంలో మైనస్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ మైనస్లు ఏంటో, ఇంతకీ ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్సాద్ భగత్ సింగ్తో వచ్చారంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకు అదొక పండుగ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శ్రీలీల, రాశికన్న హీరోయిన్లుగా నటించారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ హడావిడి, అభిమానుల హంగామా వేరేలా ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. ఇంతగా బజ్ లేని పవన్ సినిమా ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇప్పుడు మంచి బజ్ ఏర్పడిందని చెప్పినా కానీ సినిమాలో అంత కంటెంట్ లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టీం గట్టిగా బజ్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేసినప్పటికీ ఏపీలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కానీ అంత రెస్పాన్స్ వచ్చేలా సినిమాలో కంటెంటే లేదని అంటున్నారు. సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా దీని గురించి చాలామంది మాట్లాడుతున్నారు నెగిటివ్గానే. ఏం చెప్పారంటే, సినిమా చూసిన వారి అభిప్రాయం ప్రకారం పక్క మాస్ కమర్షియల్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేశాం, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారని అన్నారు. కానీ అంతగా కనిపించలేదట. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చూస్తారని, మాస్ లుక్లో ఆయన అదరగొట్టాడని అంటున్నారు. కానీ మిగిలినవన్నీ కూడా మైనస్ పాయింట్లను కూడా చెప్తున్నారు. యాక్షన్, మాస్ డైలాగులే కాదు, కామెడీ కూడా అదిరిపోతుంది. పవన్ ఇందులో కామెడీ బాగా చేశాడని, డ్యాన్సుల కోసం కూడా బాగా కష్టపడ్డాడని కూడా చెప్తున్నారు. రొమాంటిక్ సీన్లు కూడా బాగుంటాయి, చాలా ఎంజాయ్ చేస్తారు అతని అభిమానులు అని అంటున్నారు. ముఖ్యంగా పవన్, శ్రీలీల మధ్య వచ్చే సీన్లు యూత్ని ఆకట్టుకుంటాయట. రాశికన్నతో సాంగ్లో వేసిన డ్యాన్స్ ఆడియన్స్ చేత కూడా స్టెప్పులు వేయించేలా ఉన్నాయి. ఇక సినిమాలో హైలైట్స్ ఏంటంటే, సీన్లు ఉర్రూ తొలగించే విధంగా తీయాలనుకున్న అవుట్పుట్ మాత్రం అంతగా లేదు, నిరాశపరిచింది. ఎక్కడైతే లో అవుతుందో వెంటనే హై ఇచ్చే విధంగా సీన్లు పడ్డాయి, అది ప్లస్ పాయింటే. దీంతో మూవీ వేరే స్థాయికి వెళ్ళబోతుంది. పవన్ ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేశారు. పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్లు మాస్ ఆడియన్స్కు విజువల్స్ ఫీస్ట్గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాక్ క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. సినిమాలో ఉన్న 2 మాస్ సాంగ్స్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్టైల్ వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్కు సరిపోయే విధంగా పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్, వినోదాన్ని మేళవించిన కథను ఆసక్తికరంగా మలిచారు. పవన్ కళ్యాణ్ వర్స్టైల్ యాక్టింగ్ను పూర్తి స్థాయిలో వాడుకుంటూ ఈ సినిమాను ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారని, మొత్తానికి ఉత్సాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉన్నాయని కూడా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీనిపై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా తన రివ్యూనైతే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బద్దలవుతుందని, ఆయన ఇందులో అన్నీ చేశారు, క్లైమాక్స్ వరకు ఒక లెక్క, క్లైమాక్స్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా చేశారని చెప్పుకొచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించడంతో ఈ సినిమాకి చాలా బజ్ ఏర్పడింది. బీజిఎం దుమ్ము లేపేలా ఉంటుందని, సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారని ఇటీవల హరీష్ శంకర్ కూడా చెప్పిన విషయం గుర్తుంది కదా. అలాగే శ్రీలీల చాలా హాట్గా ఉందని, సినిమా మంచి మాస్ మసాలా ఫిల్మ్ అని, జనాలతో థియేటర్లు నిండిపోతాయని చెప్తున్నారు. ఇకపోతే ఈ మూవీలో కొన్ని మైనస్లు ఉన్నాయని చెప్పాను కదా, అవి ఏంటంటే, మాస్ కమర్షియల్ మూవీ అనేసరికి కొంత రొటీన్ ఫీలింగ్ అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉంటుంది. పాటలు సరిగ్గా లేవు, మ్యూజిక్ అదరగొట్టినా లిరిక్స్లో అంతగా ఆకట్టుకునే విధంగా ఏం లేవు. బీజిఎం యావరేజ్గా ఉంది అని చెప్తున్నారు. ఒక్కటి కూడా మళ్ళీ మళ్ళీ వినేలా కూడా లేవంట పాటలు. ఏమాత్రం ఆసక్తిని పెంచేలా కూడా లేవు. అదే సమయంలో దర్శకుడు హరీష్ శంకర్పై ఆడియన్స్లో నమ్మకం కూడా తగ్గుతుంది. ఆయన చివరిగా తీసిన గద్దలకొండ గణేష్ యావరేజ్గా ఆడింది. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయింది. మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆ ప్రభావం ఉత్సాద్ భగత్ సింగ్పై పడింది. అది కూడా ఈ మూవీకి బజ్ లేకపోవడానికి కారణమని చెప్పొచ్చు. మరి హరీష్ రెగ్యులర్ మాస్లోకి వెళ్తాడా, ఈ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. ఆయన మాత్రం ఇది మరో గబ్బర్ సింగ్ అవుతుందని చాలా గట్టిగా చెప్తున్నాడు. యూఎస్ సర్టిఫికెట్ పొందిన ఈ మూవీ 2.5 గంటల నిడివిడితో ఉంది. మరి ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్న మీ అందరికీ నేను ఇచ్చే రివ్యూ ఇది. మరి మీరు కనుక ఈ సినిమా చూసినట్లయితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.